టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మందపాడు మరియు మందపాడు రైల్వే గేట్ ప్రాంతాల్లో పోలీసులు ఫుట్ పెట్రోలింగ్ నిర్వహించారు. సిఐ హనీష్, ఎస్ఐ ఆర్ శ్రీధర్ బాబు సిబ్బందితో కలిసి పరిసర ప్రాంతాల్లో పర్యటించి శాంతి భద్రతలను పరిశీలించారు. స్థానిక ప్రజలతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ద్విచక్ర వాహనంపై వెళ్తున్న పలువురిని ఆపి అనుమానాస్పద వ్యక్తులను క్షుణ్ణంగా తనిఖీ చేయడం జరిగింది. ఈ ప్రాంతంలో గంజాయి వినియోగం ఉన్నట్లు సోషల్ మీడియాలో వస్తున్న వార్తా కథనాల నేపథ్యంలో గంజాయి వినియోగాన్ని అరికట్టేందుకు నిరంతరం పర్యవేక్షణ జరుగుతుందని సిఐ హనీష్ తెలిపారు. నిర్మానుష ప్రాంతాలలో అసాంఘిక కార్యకలాపాలకు తావు లేకుండా నిరంతరం పర్యవేక్షణ కొనసాగుతుందని తెలిపారు. అనుమానాస్పద వ్యక్తులు గంజాయి లేదా ఇతర మాదక ద్రవ్యాల విక్రయాల వినియోగంపై సమాచారం ఉంటే 8332983797 నెంబర్కు తెలియజేయాలని సూచించారు. సమాచారం ఇచ్చే వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని పోలీసులు తెలిపారు. బండి ఉందా? బండి తోలడం వచ్చా? డ్రైవింగ్ లైసెన్స్ ఉందా? ఉంటే పర్లా, లేకపోతే చట్టాలు మారిపోయింది. నేను ఒక యాక్సిడెంట్ చేస్తే బండి ఓనరు, బండి డ్రైవింగ్ లేనివాడు ఇద్దరు కూడా కేసులు పెట్టి జైలుకి పంపిస్తున్నాం. అర్థమైందా? కాబట్టి కంపల్సరీ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాల్సిందే. తర్వాత హెల్మెట్స్ కూడా ఎక్కువ మంది ప్రాణాలు హెల్మెట్స్ లేకపోవడం పోగొట్టుకుంటారు. ఎందుకు రోడ్ల మీద మన స్పీడ్కి వెళ్తాం, ఇంకోటి వెళ్తాం చేయటం వల్ల మన బాడీలో ఉన్న ఇంపార్టెంట్ హెడ్, మిగతా అన్ని సిమెంట్ కట్లా వేసుకునే పరిస్థితి ఉంటుంది, కానీ తలకి ఏదైనా ఇంజురీ తగిలితే ఏ వేసుకునే పరిస్థితి ఉండదు. కాబట్టి కంపల్సరీ కూడా హెల్మెట్ కంపల్సరీ పెట్టుకోవాలి. అర్థమైందా? తర్వాత ఈ పోక్సో చట్టాల గురించి తెలుసా మీకు? చిన్నపిల్లలు చాలామంది ఉన్నారు దీంట్లో. 18 ఏళ్ళలోపు ఆడపిల్లల్ని మన ఇష్టపూర్వకంగా ముట్టుకున్నా, బలవంతంగా ముట్టుకున్న 20 సంవత్సరాలు తగ్గకుండా జైలు శిక్ష పడుతుంది. అదేందా? లవ్ అవి అనుకుంటూ మనం 18 ఏళ్ళలోపు ఆడపిల్లలు మనం ఏదైనా దగ్గర తీసుకునే పరిస్థితి ఉంటే కనుక ఆ అమ్మాయి వచ్చి రిపోర్ట్ పెట్టినా, వాళ్ళ ఇంట్లో వాళ్ళు రిపోర్ట్ పెట్టినా 20 సంవత్సరాలు జైలుకి వెళ్తాం. అదేందా? పోక్సో చట్టం చాలా కఠినమైన చట్టం. అది ఒకసారి చూసుకుని చదువుకునే పిల్లలు ఉన్నారు ఇక్కడ, ఇంక పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టి చిన్న పిల్లలకి మనం పెద్దవాళ్ళకి మనమే చెప్పాలి. అర్థమైందా? పోక్సో చట్టం గురించి అది